జీవీ ప్రకాష్ మెయిన్ లీడ్‌గా చేసిన 'హ్యాపీ రాజ్' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా టైటిల్‌లో ఉన్నంత హ్యాపీ హీరో క్యారెక్టరైజేషన్‌లో లేదు. అలాగే సినిమా అంతా చూసిన తర్వాత నాకు కూడా ఫుల్ హ్యాపీగా అనిపించలేదు. పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అన్నట్టుగా అనిపించింది. ఈ సినిమాలో హీరో వాళ్ళ నాన్న చూడడానికి బాగా ఉండడు. అందుకని హీరోకి వాళ్ళ నాన్నని చెప్పుకోవడానికి నచ్చదు. ఇంక హీరో వల్ల అలా ఉన్నాడని చెప్పి ఆ ఊర్లో అమ్మాయిలు హీరోని రిజెక్ట్ కూడా చేస్తారు. అప్పుడు హీరో దూరంగా వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఏమైందన్నది సినిమా. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి సీన్స్ అన్నిటిని ఎంటర్టైనింగ్గానే చూపిస్తున్నట్టు చూపించారు కానీ ఆ సీన్స్లో అంతగా ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అంటే అనిపించలేదు. సోగానే వెళ్ళిపోయినట్టు అనిపించినాయి. ఇంక సినిమాలో హీరో ఒక కంపెనీలో జాబ్కి వెళ్తాడు. అక్కడ హీరోకి 25,000 శాలరీ ఇస్తే 25 లక్షల శాలరీ తీసుకునే బిజినెస్ మ్యాన్ కూతురు ఉంటుంది. అలాంటి బిజినెస్ మ్యాన్ కూతుర్ని హీరో లవ్ చేస్తాడు. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా చూపించేసినట్టు అనిపించింది. ఇంక హీరో కూడా వాళ్ళ నాన్నకి దూరంగా ఉండాలని చెప్పి జాబ్ కోసం వచ్చినట్టు చూపిస్తారు. కానీ ఇక్కడికి వచ్చాక ఒక సాంగ్లోనే లవ్లోనూ సక్సెస్ అయిపోతాడు, జాబ్లోనూ సక్సెస్ అయిపోతాడు. ఆ సాంగ్ అయ్యేసరికి మా కూతురికి హీరో అంటోని ఇచ్చి చెయ్యాలని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోతాడు. వాటన్నిటిని చాలా ఫాస్ట్గా చూపించేశారు. అలా కాకుండా కొంచెం క్లారిటీగా చూపించుంటే బాగుండేది అనిపించింది. ఇంక సినిమాలో ఇంటర్వల్ దగ్గర వచ్చే సీన్ బాగానే అనిపించింది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగుంది. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేసినట్టు అనిపించింది. కానీ తర్వాత హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ని బెంగళూరు తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి ఆ క్యారెక్టర్తో ఏదేదో చేయించారు. అలా ఓ 10 నిమిషాల పైనే ఆవిడ మీద సీన్స్ వస్తాయి. ఆ సీన్స్ అన్ని సినిమాకి అస్సలు అవసరం లేదు. ఆ సీన్స్ అయిపోయిన తర్వాత సినిమా మెయిన్ ప్లాట్లోకి వెళ్తుంది. ఆ సీన్స్ అన్ని కట్ చేసేస్తేనే సినిమా ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అనిపించింది. ఇంకా అది అయిపోయిన తర్వాత సినిమాలో లాస్ట్ గంటలో వచ్చే సీన్స్ అయితే ఎంటర్టైనింగ్గా ఎమోషనల్గా బాగానే అనిపించినాయి. అప్పటి వరకు లేని ఫన్ అయితే ఆ గంటలో కనిపించింది. అలాగే అక్కడ రివీల్ అయ్యే కొన్ని ఎమోషన్స్ కూడా బాగా అనిపించినాయి. ఆ సీన్స్ అన్ని అలా ఉండడం వల్లే సినిమా అయితే నాకు పర్వాలేదు అనిపించింది. ఇంక సినిమాలో హీరో ఫాదర్ క్యారెక్టర్లో చేసిన అతని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. సినిమాలో మెయిన్గా ఆయన ఉన్న సీన్సే బాగున్నాయి. ఇంక జీవీ ప్రకాష్ గారు అయితే పర్ఫార్మెన్స్ బాగానే చేశారు. కానీ స్టార్టింగ్లో ఆయన లుక్ చూస్తున్నప్పుడు చాలా వింతగా ఉందనిపించింది. ఇంక సినిమాలో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశారు. ఇంక సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నాయి. ఫైనల్గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓకే అన్నట్టుగానే ముందుకెళ్తుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటి నుంచి సినిమా కొంచెం ఎంటర్టైనింగ్గా ఎమోషనల్గా బాగా అనిపిస్తుంది. ఇంక సినిమాలో అయితే అలాంటి అలర్ట్ కంటెంట్ లేదు. చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.